అయితే నేను రమేష్ వీరబొమ్మ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా 37 ఇయర్స్ సర్వీస్ చేసి ఈ మధ్య కాలంలో రిటైర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఒక ముఖ్య స్థానానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంతకు మించి ఏంటంటే వైశ్య దీంట్లో అవోపాకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. సో ఇక మా వైశ్య దీనికి వస్తారంటే దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల జనాభా ఉన్నటువంటి వైశ్య కులం మాది. అయితే ఆలోచిస్తారంటే ఇప్పటికీ 20 to 30% అంటే 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు ఇంకా నిరుపేదలుగానే ఉన్నారు. అయితే దీనికోసమే ఈ పోరాటాలన్నీ. అయితే మాకు కూడా సముచిత న్యాయం, సముచిత స్థానాలు కల్పిస్తే ఈ 20-30% ఉన్నటువంటి గరీబోళ్లకు మేము సహాయం చేస్తాము. ఆల్రెడీ మా వైశ్య సంఘాలు ఎంతో కష్టపడి ఎన్నో చారిటబుల్ మన సత్యనారాయణ గారు కూడా ఒక చారిటబుల్ ఇది ఉంది. సో ఎన్నో చారిటబుల్ సంస్థలు ఇస్తున్నారు. అయితే ఏంది హ్యాండ్ టు మౌత్ అదంతా. కానీ వాళ్ళ జీవితంలో పైకి ఎదగడానికి మాత్రం ఈ వీళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. సో మేము ఏమంటున్నామంటే మాకు సరైన పొజిషన్స్ ఇవ్వండి రాజకీయాలలో, మేము మా వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అయితే ఒక చరిత్ర ఏం చెప్తుందంటే ఇవాళ కాదండి వైశ్యులకు రాజకీయంలో పొజిషన్స్ ఇచ్చేది. రాజుల కాలంలో కూడా వైశ్యులకి మంచి పొజిషన్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అప్పట్లో వైశ్యులు మంచి వ్యాపారం చేసేది, మంచి ట్యాక్స్ కట్టేదంట రాజులకి. అది చూసి వాళ్ళు ఆ స్థానంలో మంచి పొజిషన్లు ఇచ్చారంట. తర్వాత మనం చరిత్ర చూస్తే కొన్ని రాజ్యాలకు వైశ్యులు కింగులుగా కూడా ఉండినరు. సో నేను కోరుకునేది ఏంటంటే మా వైశ్యుల దాంట్లో ఇంకా ఎంతోమంది ముందుకు రావాలి. ఎంతోమంది ముందుకు వస్తే కానీ ఈ 20 to 30% దరిద్రం అనేది పోదు. నా అంతలకు నేను కూడా ఇవ్వాలనే 1 లక్ష రూపాయలు ఒక డొనేషన్, ఒక చారిటబుల్ సంస్థకి రకరకాల విరాళాలు నా స్వతహాగా చేసి ఒక డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో మిత్రులారా, నేను ఐ థ్యాంక్ అవర్ ఫ్రెండ్.